భారత్ ఆపండ్రే 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 త్రివేంద్రం వచ్చాము. ప్రతి మనిషి జీవితంలో రెండు విధాలుగా ప్రయాణం చేస్తారు. మొదటిది తల్లి గర్భంలో పిండంగా ఏర్పడి ఈ లోకానికి వచ్చి బ్రతుకుతున్న మొదలు మరణం ముగిసే వరకు ప్రయాణం. ఈ ప్రయాణంలో మనం సంపాదించే 4 రూపాయల కంటే నలుగురిని సంపాదించుకుంటే బ్రతికుండగానే మనిషి అనిపించుకుంటారు. మరణించాక కూడా బ్రతికే ఉంటారు. ఇక రెండో ప్రయాణం మనిషి తన అవసరం తీర్చుకుంటానికి ఒక చోట నుంచి వేరొక చోటుకి తాను కదిలే ప్రతి అడుగుల ప్రయాణమే రెండో ప్రయాణం. ఈ ప్రయాణంలో మన అవసరాలతో పాటు కొంతమంది వ్యక్తులు పరిచయమై కొత్త ప్రదేశాలు చూడగలుగుతాము. ఒక చోట నుంచి వేరొక చోటికి మన గమ్యానికి చేర్చే ఎన్నో ప్రయాణ సాధనాలు ఉన్నాయి. భూమిపై నడిచే సైకిల్ మొదలుకొని ఆకాశంలో ఎగిరే విమానాల వరకు కలిసి తన ప్రయాణానికి తోడ్పడతాయి. సాధారణమైన వ్యక్తుల నుంచి ఉన్నతాధికారుల వరకు సౌకర్యవంతమైన ప్రయాణం రైలు ప్రయాణం. ఈరోజు నా ప్రయాణం అప్పటి కథక్కలికి పేరు పొందిన కేరళకు, త్రివేంద్రంకు. కొండలకు, నేచర్కు పరిమితమైన నేను సుమారు 1350 కిలోమీటర్లు ప్రయాణించి కేరళకు ఎందుకు పోయానో ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్లో పెట్టుకోండి. గాల్లో ఎంతో స్వేచ్ఛగా ఎగురుతూ రైల్వే స్టేషన్కు రమ్మని పిలుస్తుంది మన త్రివర్ణ పతాకం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందులో నేను ఉండాలి. మనం ఇప్పుడైతే రైల్వే స్టేషన్లో ఉన్నాము. మన ప్రయాణం అయితే కేరళ పోతున్నాము. స్టేషను పల్నాడు జిల్లా పిడుగురాల మండలం. మా ఊరు ఇక్కడి నుంచి అయితే 15 కిలోమీటర్లు ఫ్రెండ్. 15 కిలోమీటర్లు వచ్చాను ఇక్కడికి. మనమైతే ఇప్పుడు 3:30కి ట్రైను శబరి. మనం ఎక్కబోయే ట్రైన్ అయితే శబరి. కేరళ వెళ్తున్నాము. అక్కడ ఉండే అందాలన్నీ చూపెడతాను. మనం అక్కడికి ఎందుకు వెళ్తున్నామో చెప్తాను. పిడుగురాల రైల్వే స్టేషన్. స్టేషన్కి 1 గంట ముందే చేరుకున్నాను. అరగంట ముందే వస్తే అనుకోవచ్చు. మా విలేజ్ నుంచి పిడుగురాళ్ళకి బస్సు సౌకర్యాలు సరిగ్గా లేనందున స్టేషన్కి టైంకు చేరుకోనో లేదో. నేను రిజర్వేషన్ చేసిన బోగి ఎక్కడ ఉంటుందో ఏమో. నా సహోదరులు స్టేషన్కు వచ్చారో లేదో. ఒకవేళ నా ట్రైన్ మిస్ అయిపోతే ఇలాంటి మరెన్నో సందేహాలు. అందుకని మధ్యాహ్నం 2 గంటలకు చేరుకున్నాను. నా ట్రైన్ టైం అయితే 3:30కి. పిడుగురాల నుంచి తిరుచునూరుకు 1350 కిలోమీటర్లు చూపెడుతుంది. అంటే సుమారుగా 27 గంటలు ప్రయాణించాల్సి ఉంది. నాకైతే టిఫిన్, భోజనం టయానికి తీసుకొచ్చారు. అలా అని ఎదురు చూస్తూనే నా ట్రైన్ 3:30కి వచ్చేసింది. ఈ ట్రైన్ పేరు వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్. ప్రస్తుతం నేను ఎక్కవలసిన బోగి వచ్చేసి S9. నా సీటు వచ్చేసి సరిగ్గా కిటికీ పక్కన వచ్చేసింది. తాత్కాలిక బుకింగ్లో కిటికీ పక్కన రావటం అదృష్టం అని చెప్పాలి.
జనవరి 21 శనివారం మధ్యాహ్నం 3:30కి ఎక్కితే జనవరి 22 మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు చేరుకోవచ్చు. మనమైతే ఒంగోలులో ఉన్నాం ఇప్పుడు. ఒంగోలు వచ్చాము. ఇక ప్రయాణిస్తూనే రాత్రి అయిపోయింది. ఒకే కంచం ఒకే మంచం అనుకున్న ఒకే చోట కూర్చొని ప్రయాణిస్తుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. రాత్రి అయింది కదా, ఇక పడుకుందామంటే కిటికీ పక్కనే కూర్చున్న నేను ఏదో ఒక దృశ్యాన్ని చూడకపోదునా, నెక్స్ట్ ఏ స్టేషన్ వస్తుందని కళ్ళు ఆర్చకుండా చూస్తూనే ఉన్నా. ఇప్పుడైతే తిరుపతిలో ఉన్నాము. మాకైతే టిఫిన్ వచ్చేసింది, ఇడ్లీ వడ వచ్చేసింది. ఓపెన్ చేయమంటావా? మా గురువు గారు మాకు విందు భోజనంగా ఇడ్లీ ఆకూడది. సీటు రిజర్వేషన్ చేసుకుంటే మన ప్రయాణం ఇంత బాగుంటుందని నేను అనుకోలేదండి. ప్రస్తుతం టైం అయితే రాత్రి 2 గంటలు అవుతుంది. ప్రస్తుతం ఈ ట్రైన్ అయితే తమిళనాడు రాష్ట్రం దాటింది. అటు ఇటు నైట్ పూట ప్రయాణం కావడంతో చూడవలసిన కొత్త ప్రాంతాలని చూడలేనని బాధపడ్డాను. నా జీవితంలో మొదటి ప్రయాణం కావడంతో ఏవైనా కొత్త ప్లేసులు రాకపోతాయా, నేను వీడియో తీయకపోతానా అని అనుకున్నా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. 6:30 అయిందండి. 6:30. మనమైతే ఈరోడ్ జంక్షన్లో ఉన్నాం, తమిళనాడు బోర్డరు. ఇక మెల్లమెల్లగా తెల్లవారింది. ఫారిస్టర్ భారతదేశంలో రైలు ప్రయాణంలో అన్నీ మోసుకుపోయినట్టు 5 రోజుల సరిపడా నా వస్తువులు బ్యాగు నిండా సదురుకున్నాను. ఈ ట్రైన్లో పడుకోవడానికి ఎవరి బెడ్ వాళ్ళకే ఉంది. ఇలాంటి దూరపు ప్రయాణాలు నాకు సాధ్యమేనా అనుకుంటే అసాధ్యమేనని చెప్పాలండి. ఎందుకు అంటే పెద్ద పెద్ద సిటీలకు వెళ్తున్నప్పుడు వచ్చి రాని మాటలతో ఏ బస్సు ఎటుపోతుందో తెలియని పరిస్థితి. ఈ ప్రపంచం అభివృద్ధి బాటలో ఎంతో వేగంగా దూసుకుపోతున్న ఈ కాలంలో ప్రకృతి నేర్పిన పాఠమేమో కానీ నేటికి నేను ప్రకృతిని విడిచిపెట్టకుండా అడవులలో బతుకుతున్నాను. నా జీవిత ప్రయాణంలో అడవికే పరిమితమై చివరికి నా ముగింపు కూడా అడవిలోనే. ప్రయాణం ముగిశాక మరలా అదే అడవి, అదే నేచర్.
వదిలు వదిలు ఏడ పెడతావు నువ్వు లేనిపోయింది పెట్ట సూలి పెట్టు వడ పోయింది అక్కడ పోయేసరికి వడ అయిపోయింది అది వడ ఫేమస్ వడ పోయింది సాంబార్ ఉంది సాంబార్ సుర్రని దాన్ని ఇక్కడ పెట్టి దిగితే గోడ కూడా పక్కది ఇది ఇడ్లీ రవి రవి చూడాలి బాగా అంటే బాగానే ఉంది కానీ కొడితే మాత్రం గోడ పగ్గింది. నా జీవితంలో ఇలాంటి ప్రయాణం చేస్తానో లేదో, కొత్త ప్రదేశాలని చూస్తానో లేదో అని నా కళ్ళతో చూసే ప్రతి సన్నివేశాలని క్యాప్చర్ చేసి దాచుకున్నాను. ఊరుని విడిచి వేరే ప్రాంతానికి పోతున్నప్పుడు కొన్ని వందల కిలోమీటర్లలో నేను ప్రయాణించటం పెద్ద విషయమే. ఈ ప్రయాణానికి ముందు నాకు ఒక సామెత గుర్తుకొచ్చేది, నోరుంటే ఊరు కరువా అని. అంత మనోహరమైన మలయాళ భాష ప్రాంతం, బాగా ప్రసిద్ధి చెందిన బ్రాక్ వాటర్, అనంత పద్మనాభ స్వామి ఆలయాలు, ఒకప్పుడు త్రివేంద్రం అని పిలువబడే మలయాళ గడ్డపై అడుగుపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మనం ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది. తిరుచునూరు త్రివేంద్రం వచ్చాము. మన గెస్ట్ హౌస్కి పోవటానికి బస్సు కోసం వెయిటింగ్ చేస్తున్నాము. వీళ్ళు ఆడ కూర్చున్నారు తిరుపతి. మనం అయితే గెస్ట్ హౌస్ వచ్చాం, చూడండి. గెస్ట్ హౌస్ పెట్టేసి నా బ్యాగ్ పెట్టా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చా. ఇదిగో జానీ, శేషు, నాయుడు గారు, నరసింహ, ఇటు చూడు. మనకైతే ముందైతే కళ్యాణ మండపం దగ్గర డిన్నర్ ఏర్పాటు చేశారు. అక్కడికి పోతున్నా, చూడండి కేరళ అంతా. చూసారా ఫ్రెండ్స్, అదే అనంత పద్మనాభ స్వామి గుడి. అక్కడే ఇదే ద్వారం, అనంత పద్మనాభ స్వామి గుడి. మనమైతే రేపు పొద్దున చూద్దాం. అదే అనంత పద్మనాభ స్వామి గుడి.
చూడండి ఫ్రెండ్స్, అనంత పద్మనాభ స్వామి గుడి అంటే టెంపుల్ అంటే ఇదే. ఈ టెంపుల్లోకి అయితే కెమెరా అలవాటు లేదు, కెమెరా తీసుకున్నారు, వీడియోలు తీనిరు. మనకైతే ఇప్పుడు దర్శనం అయింది, దర్శనం చేసుకొని వచ్చాము. వీడియో అయితే తీద్దాం అనుకున్నాను, లోనకి కెమెరా మొబైల్స్ ఎలవ లేవు, లోనకు బానియట్లేదు, అందుకని మీకు వీడియో తీయలేకపోయినాను. బయట నుంచి చూపిస్తాను. ఇది అనంత పద్మనాభ స్వామి గుడి. చూడండి, ఇక్కడికి దర్శనానికి పోవాలంటే లింగి, ఇక్కడ దర్శనం అయితే బాగా విడ్డూరంగా ఉంది ఫ్రెండ్స్. పంచి కట్టుకొని ఒంటి మీద సొక్కా లేకుండా బన్నీ లేకుండా ఉండాలి, అట్టయితేనే ఇక్కడ దర్శనం చేసుకొని ఇస్తారు. లేకపోతే అట్లా కట్టుకోకపోతే దర్శనం నో ఎంట్రీ ఫ్రెండ్స్. అదే లేడీస్ అయితే లేడీస్ కూడా చీర కట్టుకుంటే చీర మంచం మీద పంచి చుట్టుకోవాలి, అట్టయితేనే దర్శనానికి అలౌ చేస్తారు, లేకపోతే దర్శనానికి నో. ఇప్పుడు నాకైతే దర్శనం అయింది, నేను సేమ్ ఇట్లానే పోయాను. అనంత పద్మనాభ స్వామి గుడి అంటే ఇదే అండి. దర్శనానికి పోయి వస్తున్నారు, ఆట అలా ఉంటేనే దర్శనం అయ్యేది. పంచకట్టుడు కట్టుకోవాలండి, ఒంటి మీద సొక్కా కూడా ఉండకూడదు, అలా అయితేనే దర్శనం అందిద్ది, లేకపోతే నో ఎంట్రీ. చూసారు అనంత పద్మనాభ స్వామి కోనేరు. చూడండి, ఇక్కడైతే గుడి దగ్గర కోనేరు ఉంది ఫ్రెండ్స్, అనంత పద్మనాభ స్వామి కోనేరు ఇది. చూడండి కోనేరు ఎలా ఉందో. నేను ఎందుకు వచ్చానో మీకు ఈ పాటికి అర్థమయ్యి ఉంటుంది. నేనైతే ఒక మ్యారేజ్కి వచ్చానండి. నేను వర్క్ చేసే మా రెస్టారెంట్ ఓనరు కూతురి పెళ్ళి, అందుకని ఇంత దూరం రావాల్సి వచ్చింది, కేరళ. నేనైతే పెళ్ళికి వచ్చాను.
నేను కేరళ రాకముందు నా సబ్స్క్రైబర్లకి ఒక మాట ఇచ్చాను, కేరళలో లొకేషన్స్ చూపెడతానని. ఇచ్చిన మాట ఎక్కడ మర్చిపోతానని వచ్చిన కష్టాన్ని భరించాను. అంటే మాట్లాడదా బట్ వీడియో చెప్తున్నా అదిగా వీడియో రన్నింగ్లో ఉంది. నలుగురు నలుగురు మాట్లాడి ఎవరో ఒకళ్ళు ఎక్కువ. ఈ బీచ్ అయితే కొల్లం బీచ్. to
అక్కడ ట్రైన్ కాడికి వస్తే ఎస్వై అంటే ఈసారి ఎస్వై. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు రైల్వే స్టేషన్లో ఉన్నాం. 6 o'clockకి మన ట్రైను. మనమైతే ఇప్పుడు ఆంధ్ర రిటర్న్ బయలుదేరుతున్నాం. 6 o'clock అండి ట్రైన్ కోసం వెయిటింగు. అన్నా బాయ్ బాయ్. బాబాయ్ అన్ని బాబాయ్ మనం రిటర్న్ అయితే S13 రిటర్న్ 28లో వచ్చింది మన సిటీ. 28. మనమైతే ఈరోడ్ జంక్షన్లో ఉన్నాం. ఈరోడ్ జంక్షన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒంగోలు వచ్చాము. టైం అయితే 5 AM. ఉదయం 5 గంటలైంది. మనకి దిగురాలు రావటానికి, మన ఊరు రావటానికి ఇంకా 8 అయింది. 8 గంటలకైతే మనం దిగే స్టేజ్కి చేరుకుంటుంది దిగురాల. ఇప్పుడైతే ఒంగోలులోనే ఉన్నాం. బ్యాగ్ కూడా పట్టట్లేదు. మన కేరళ ప్రయాణం అయితే ముగిసింది. మన పిడుగురాల రైల్వే స్టేషన్కి వచ్చాము ఇప్పుడు. బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి.